లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి ఆస్తులు ఎవరికి పిల్లలు పుట్టకపోవడం వెనుక కారణం అసలు ఆమె భర్త ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయశాంతి నాటి నటి విజయలలితకు కూతురు వరుస అవుతారు. విజయశాంతి సినీ నేపథ్యం ఉండడంతో 15వ ఏటనే సినిమాలోకి అడుగుపెట్టిన ఆమె 40 ఏళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కెరీర్ లో చాలా మంది హీరోలతో నటించినప్పటికీ అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో ఎక్కువ సినిమాలలో నటించారు. వీరిద్దరితో చేసిన సినిమాలు ఆమెకు పేరు తీసుకురావడంతో పాటు హిట్ పేరు అనిపించుకున్నారు. కర్తవ్యం, ప్రతిఘటన, నేటి భారతం, రేపటి పౌరులు, ఉసై రాములమ్మ వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. విజయశాంతి 1987లో శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను స్వయాన నందమూరి బాలకృష్ణ అక్క అయిన దగ్గుపాటి పురంధేశ్వరి మేనల్లుడు. విజయశాంతికి పిల్లలు పుట్టకపోవడం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేము ప్రజల కోసమే పిల్లల్ని కనొద్దు అని అనుకున్నామని, ఈ లైఫ్ని ప్రజలకు అంకితం ఇవ్వడం కోసమే చెబుతూ, నా ఆస్తులు నా మరణం అనంతరం మొత్తం ప్రజలకే దక్కేలా చర్యలు తీసుకుంటున్నట్లు తన తల్లి పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్య, వైద్యం కోసం నా ఆస్తిని కేటాయిస్తానని, నా దగ్గర ఉన్న నగలన్నీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేసినట్టు విజయశాంతి చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి, అభిమానుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇదండి విజయశాంతి స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుస్తాం. చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.